మాకు ఇంకా బస్ వచ్చేదాన్ని బస్సు పోయేది లేదు. దంత వైద్యుల మీద అనుచిత వ్యాఖ్యలు తగువని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ స్పష్టం చేసింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో అసోసియేషన్ తెలంగాణ శాఖ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ డిఎన్ స్వామి, డాక్టర్ చలపతిరావు మీడియాతో మాట్లాడారు. డెంటల్ సర్జన్లను డాక్టర్స్ గా లెక్కించకూడదని అంటూ డెంటల్ మాఫియా వంటి మాటలు వాడడం మీద మండిపడ్డారు. ఇంతటితో ఈ వివాదాన్ని ముగించి ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తున్న నకిలీ వైద్యులపై చర్యలు తీసుకునేలా చేద్దామని కోరారు. మన వృత్తి ధర్మానికి కట్టుబడి ఉంటారు. ఎవరైనా ఎక్కడైనా వారి పరిధి అతిక్రమించినట్టుగా అనిపిస్తే కొన్ని రోజులుగా మీ అందరికీ తెలిసిన విషయమే, గత కొన్ని రోజులుగా డెర్మటాలజిస్టులకి డెంటిస్టులకి మధ్యలో సోషల్ మీడియాలో ఒక రకమైన వివాదం నడుస్తుంది. వాళ్ళు మా మీద డెరిగేటరీ కామెంట్ చేశారని మేము అనుకోవటం, మేము వాళ్ళ మీద డెరిగేటరీ కామెంట్ చేసాం, పర్సనల్గా అటాక్ చేశామని వాళ్ళు అనుకోవటం, ఇదంతా కూడా సోషల్ మీడియాలో వికృత ధోరణిలో పక్కదో పట్టిస్తూ రకరకాల అపోహలకు కారణం అవుతుంది. అపోహలకు తెరదించడానికి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము డెర్మటాలజిస్టులకి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళకి, లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి మా ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, ఈ వివాదం స్టార్ట్ అయింది ఫస్ట్ డెర్మటాలజిస్టులు అండ్ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తో కలిసి ఒక వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసం జరిగిన ఒక యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ డెంటిస్ట్ మీద డెరిగేటరీ కామెంట్ చేయడం జరిగింది. డెంటల్ మాఫియా అనే పదం యూజ్ చేయడం జరిగింది. అండ్ ఒక డెర్మటాలజిస్టు ఆవిడ పేరు ఇప్పుడు ఇక్కడ అప్రస్తుతం మాట్లాడటం మేము మా వైపు నుంచి అది పద్ధతి కాదు. అండ్ తను వికృత చేష్టలతో, వెకిలి చేష్టలతో డెంటిస్ట్ డాక్టర్స్ కాదని డెరిగేటరీ కామెంట్ చేయడం జరిగింది. అది ఆవిడ అజ్ఞానానికి లేకపోతే ఆవిడ తెలివి తక్కువతనానికి నిదర్శనం అది. సో డెంటిస్టులు కూడా డాక్టర్సే, డెంటిస్టులు కూడా 5 years కోర్స్ ద్వారా మేము డాక్టర్స్గా మాకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు అది. అండ్ ఈ సందర్భంగా నేను వాళ్ళు క్వశ్చన్ చేసేది ఏంటంటే, వాళ్ళకి ఏదైనా డెంటల్ ప్రాబ్లం వస్తే వాళ్ళ పిల్లలకి కానీ, ఆవిడకి కానీ, వాళ్ళ పెద్దలకు కానీ ఒక డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు డాక్టర్ అనుకొని తీసుకెళ్తున్నారా లేకపోతే ఇంకెవరు అనుకొని తీసుకెళ్తున్నారా అనేది వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. తెలంగాణ